ఓం శాంతి. అక్టోబర్ 15వ తారీఖు 2023 ప్రాతఃమురళి. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/1996. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, సదా సమర్థులుగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చెయ్యండి మరియు శుభచింతకులుగా అవ్వండి. ఈరోజు ఇది స్నేహ సంపన్నమైన స్మృతి దివసము. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహముతో కూడిన హృదయధ్వని బాబ్దాదా వద్దకు చేరుకుంది. ఈ స్నేహము సుఖస్వరూప స్నేహము. బాబ్దాదా ఈ రోజును స్మృతి దివసమని అనడంతో పాటు సమర్థి దివసమని అంటారు. ఎందుకంటే బ్రహ్మా బాబా తమ సాకార స్వరూపములో అన్ని కార్యాలను చేసే సమర్థతలను అనగా శక్తులను సాకార రూపంలో పిల్లలకు అర్పించారు. ఈ రోజును కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అన్న వరదానం యొక్క రోజని అంటారు. సాకార రూపంలో పిల్లలను ముందుంచారు మరియు ఫరిష్తా రూపంలో తమ పిల్లల సేవను మరియు విశ్వసేవను ప్రారంభించారు. ఈ జనవరి 18 దివసము బ్రహ్మా బాబా యొక్క సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపం యొక్క దివసము. గీతలోని 18 అధ్యాయాల సారము ఏమిటంటే, భగవంతుడు అర్జునుణ్ణి నష్టోమోహ స్మృతి స్వరూపునిగా తయారు చేశారు. ఈ 18 యొక్క స్మృతి చిహ్నం ఏమిటంటే, బ్రహ్మా బాబా పిల్లలతో చాలా స్నేహంగా ఉండేవారు. సదా సేవకు నిమిత్తులైన పిల్లలను ఎంతగా జ్ఞాపకం చేసేవారన్న విషయంలో పిల్లలు అనుభవజ్ఞులు. అనుభవము ఉంది కదా. మోహం ఉండేది కాదు, కానీ మనస్పూర్వకమైన ప్రేమ ఉండేది. ఎందుకంటే ఎక్కడైతే స్వయం యొక్క స్వార్థం ఉంటుందో దానిని మోహమని అంటారు. బ్రహ్మా బాబాకు స్వయం యొక్క స్వార్థమేమీ ఉండేది కాదు. పిల్లలపై సేవార్థం అతి స్నేహం ఉండేది. తోడుగా ఉంటూ పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహం రూపంలో ఎటువంటి స్మృతి సతాయించలేదు. పూర్తిగా అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉండేవారు. అందుకే నష్టోమోహ స్మృతి స్వరూపమని అంటారు. ఏ రకమైన నాది అనేది ఉండేది కాదు. దేహభానం నుండి కూడా నష్టోమోహులుగా ఉండేవారు. కనుక ఈరోజు అటువంటి ఫాలో ఫాదర్ పాఠాన్ని నేర్పించే రోజు. ఈ అవ్యక్త దివసము ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపుకు మేల్కొలిపే రోజు. ఎందుకంటే మెజారిటీ వ్యక్తులు బ్రహ్మా బాబాను చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే, ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారని ఆలోచించేవారు లేక అనుకునేవారు. బ్రహ్మ సాకార పాత్రను పరివర్తన చేసుకున్నప్పుడు, ఇప్పుడైతే బ్రహ్మకుమారీల భగవంతుడు వెళ్ళిపోయారు, కావున ఈ బ్రహ్మకుమారీల పని ఈరోజు కాకపోతే రేపైనా సమాప్తం అయిపోతుందని అనుకోవడం మొదలుపెట్టారు. కానీ మీకు తెలుసు, బ్రహ్మ ద్వారా ఇంతకుముందు చేయించినది ఇప్పుడు చేయిస్తున్నది మరియు అంతిమం వరకు చేయించేది పరమాత్మయే. కావున ఇది పరమాత్మ కార్యము, వ్యక్తి యొక్క కార్యము కాదు.
బ్రహ్మా బాబా యొక్క సాకార పాత్ర పరివర్తన అయిన తర్వాత వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని తెలుసుకున్నారు. కానీ ఇప్పటికీ పాపం పరమాత్మ గురించి తెలీదు. కానీ ఏదో శక్తి అయితే కార్యం చేయిస్తుందని అనుకుంటారు. ఆ శక్తి ఏమిటి అది కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మరియు చివరికి అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇది ఎవరి కార్యము? బ్రహ్మ బాబా కార్యమా లేక బ్రహ్మ ద్వారా జరుగుతున్న పరమాత్మ కార్యమా? ఇది ఎవరి కార్యము? ఏ పిల్లలైతే సాకారుని తర్వాత వచ్చారో వారు ఆలోచిస్తారు, బ్రహ్మ బాబా తమ సాకార పాత్రను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేశారు? మేము చూసేవారము కదా, మేము కలిసేవారము కదా, ఇలానే ఆలోచిస్తారు కదా. కానీ కల్పకృతం యొక్క గాయనం కూడా ఉంది. కౌరవ సైన్యానికి నిమిత్తులైన మహావీరుల కళ్యాణము ఎవరి ద్వారా జరిగింది? శక్తుల ద్వారా జరిగింది కదా. కావున డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిశ్చయింపబడి ఉంది. మరియు మాతృశక్తి లేకుండా ఈ విశ్వ కళ్యాణం జరగడం అసంభవమని అందరూ ఒప్పుకుంటారు. మరి బ్రహ్మ బాబా ఫరిష్తాగా ఎందుకయ్యారు? సాకార పాత్ర ఎందుకు పరివర్తన అయ్యింది? ఒకవేళ బ్రహ్మ బాబా ఫరిష్తా రూపాన్ని ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలైన మీరిక్కడకు చేరుకోలేకపోయేవారు. ఎందుకంటే వాయుమండలం యొక్క భ్రాంతులు ఈ విశ్వక్రాంతి యొక్క కార్యాన్ని ఢీలా చేస్తున్నాయి. కావున బ్రహ్మ బాబా ఫరిష్తాగా అవ్వడం అనేది ఎంతోమంది పిల్లలైన మీ యొక్క భాగ్యాన్ని మేల్కొలిపేందుకు కారణమయ్యింది. ఇప్పుడు ఫరిష్తా రూపంలో సేవ యొక్క తీవ్రవేగం ఏదైతే ఉందో దానిని చూస్తున్నారు కదా. వేగము పెరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా. వేగము పెరిగింది కావుననే మీరిక్కడకు చేరుకున్నారు. లేకపోతే మంచిగా నిద్రపోతూ ఉన్నారు. కనుక మనుషులు ఎలాగైతే వెళ్ళిపోయారని జరుపుకుంటారో ఈరోజు అటువంటిది కాదు. కానీ ఫాలో ఫాదర్ చేయాలి. మేము కూడా ఇలా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వాలని ఉల్లాస ఉత్సాహము కలుగుతుంది. ఈరోజు ప్రాక్టికల్ పాఠాన్ని చదువుకునే రోజు. ఈరోజు మీలో ఎవరికైనా మనసు నుండి దుఃఖముతో కూడిన కన్నీళ్లు వచ్చాయా? బయటకు వచ్చాయా లేక లోపల కాస్త వచ్చాయా? ఎవరికైతే దుఃఖం యొక్క అల కొద్దిగానైనా వచ్చిందో వారు చేతులెత్తండి. దుఃఖం కలిగిందా? కలగలేదా? ఈరోజు బ్రహ్మ బాబాకు సేవా సహచరులుగా అయ్యే రోజు. మీరందరూ సహచరులా లేక సాక్షిగా ఉండేవారా? సేవలో సహచరులు మరియు మాయా పరిస్థితులలో సాక్షి. మాయనైతే స్వాగతం చేశారు కదా, లేకపోతే అయ్యో ఏమైపోయింది అని గాబరా పడతారా? కొద్దిగా గాబరా పడతారా? మాయ యొక్క తేలికపాటి రూపాలనైతే మీరు కూడా తెలుసుకున్నారు మరియు మాయ కూడా వీరు తెలుసుకున్నారని అనుకుంటుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా భయంకర రూపంలో మాయ వచ్చినట్లయితే సదా సాక్షిగా అయ్యి ఆటను ఆడండి. కుస్తీ ఆట ఉంటుంది కదా, చూసారా లేక చూపించమంటారా? ఇక్కడ పిల్లలు చేసి చూపిస్తారు కదా, అలాగే ఇక్కడ కుస్తీ ఆట ఆడుతున్నామని భావించండి. బాగా దెబ్బ వేయండి, గాభరా పడకండి.
ఇది ఆట. కావున సాక్షిగా ఈ ఆటను ఆడినట్లయితే మజా వస్తుంది. అలా కాకుండా మాయ వచ్చేసిందని అనుకుంటే గాభరా పడతారు. ఇప్పుడు మాయలో ఏమాత్రమూ శక్తి లేదు. కేవలం బయటకు సింహం యొక్క రూపం ఉంది. కనీసం అది పిల్లిలాగా కూడా లేదు. కేవలం మిమ్మల్ని గాభరా పెట్టేందుకు పెద్ద రూపాన్ని ధరిస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడేం జరుగుతుందో ఏమిటో అని ఆలోచిస్తారు. కావున ఏం చెయ్యను, ఎలా అవుతుందో, ఏమవుతుందో అని ఎప్పుడూ అనకండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా ఈ పాఠాన్ని చదివించారు. ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, మరియు ఏదైతే జరగబోతోందో అది ఇంకా మంచిది. బ్రాహ్మణులుగా అవ్వడం అంటేనే అంతా మంచే మంచి. మీ స్వప్నంలో కూడా ఎప్పుడూ లేనటువంటి విషయాలు జరగవచ్చు, మరియు ఎన్నో విషయాలు అజ్ఞాన కాలంలో జరగలేదు, కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జరిగాయన్నట్లుగా ఉంటాయి. అజ్ఞాన కాలంలో ఎప్పుడు వ్యాపారంలో కింద మీద అయి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అలా జరిగిందంటే అయ్యో జ్ఞానం వదిలేద్దామని గాభరా పడిపోతారు. కానీ ఏదైనా పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని కాసేపటి కోసం మీ శిక్షకునిగా భావించండి. శిక్షకుడు ఏం చేస్తారు? శిక్షణను ఇస్తారు కదా. అలాగే పరిస్థితి మిమ్మల్ని విశేషంగా 2 శక్తులలో అనుభవజ్ఞులుగా చేస్తుంది. ఒకటేమో సహనశక్తి, అతీతత్వము, నష్టోమోహ, మరియు రెండవది ఎదుర్కొనే శక్తి యొక్క పాఠాన్ని చదివిస్తుంది. ఈ పరిస్థితి ఈ 2 పాఠాలను నేర్పించడానికి వచ్చిందని ఆ 2 పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి. అంతేకాక మేము ట్రస్టీలము, నాదంటూ ఏదీ లేదని అంటూ ఉంటారు కదా. ఇది మోసం చేస్తూ అనటం లేదు కదా. మనస్సుతో అంటున్నారా? ట్రస్టీలేనా లేక కొద్దిగా గృహస్థులా? అప్పుడప్పుడు గృహస్థులుగా, అప్పుడప్పుడు ట్రస్టీలుగా అవుతున్నారా? కొత్త సంవత్సరంలో బాబ్దాదాకు 3-4 ఆట బొమ్మలను ఇచ్చారు. ఆ బొమ్మ ఎలా ఉందంటే, ఒకవైపు తిప్పితే అన్నయ్య, మరోవైపు తిప్పితే స్త్రీ బొమ్మ వస్తుంది. ఒకే బొమ్మ మారుతూ ఉంటుంది. ఒక క్షణం అలా అవుతుంది, ఒక క్షణం ఇలా అవుతుంది. మీరు అటువంటి బొమ్మ అయితే కాదు కదా. ఇప్పుడిప్పుడే గృహస్థులుగా, ఇప్పుడిప్పుడే ట్రస్టీలుగా ఉండడం లేదు కదా. కొద్దిగా అప్పుడప్పుడు అలా అవుతున్నారా? గాభరా పడిపోతే వీరు గాభరా పడ్డారు, ఇప్పుడు బాగా దెబ్బ వేద్దామని మాయ అనుకుంటుంది. అందుకే గాభరా పడకండి. ట్రస్టీలుగా ఉండడం అంటే మొదటి నుండే అన్నీ వదిలిపోయినట్లు. ట్రస్టీ అంటే అంతా బాబాకు అర్పణ చేసేశారు. ఇక నాది ఏమవుతుందో, ఎలా అవుతుందో అని అనేటప్పటికీ గడబిడ అవుతుంది. అంతా మంచిదే మరియు మంచిగా అవ్వాల్సిందే. నిశ్చింత, దీనినే సమర్థస్వరూపమని అంటారు. కనుక ఈరోజు ఏం రోజు? సమర్థంగా అయ్యే రోజు, నష్టోమోహులుగా అయ్యే రోజు. బాబా చాలా గుర్తుకొచ్చారని కేవలం పాట పాడడం కాదు. కావున బ్రహ్మ బాబా ఫరిష్తాగా అవ్వడం అనేది డ్రామాలో పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చెయ్యడానికి నిమిత్తం అయ్యింది. బ్రహ్మబాబా ఉన్నారా లేరా? ఉన్నారు, కనిపించడం లేదు. మరి
చూడండి, మీలో ఎవరైతే తర్వాత వచ్చారో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకని? ఇప్పుడు సేవలో రెడీమేడ్ సాధనాలు లభించే సమయానికి వచ్చారు. 60 సంవత్సరాల వారు వెన్న తీశారు, మరియు వెన్న తినేందుకు మీరు వచ్చారు. ఈరోజు హిస్టరీ విని వింటారు కదా. అంత శ్రమ మీరు చేసి ఉంటే పారిపోయి ఉండేవారు. అంతేకాక వర్తమాన సమయంలో సేవ యొక్క వాయుమండలము తయారై ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ నేతైనా కావచ్చు, మెజారిటీ ఒప్పుకుంటారు కదా ఈ కార్యం బాగుందని. వారు చేస్తారా చెయ్యరా అనేది వేరే విషయం, ఎవరి పాత్ర వారిది. కానీ ఈ కార్యం మంచిది మరియు ఈ కార్యం ఇంకా ముందుకు వెళ్ళాలని ఇలా అయితే అంటారు కదా. ఇంతకు ముందైతే బ్రహ్మకుమారీల ముఖం కూడా చూడకూడదని అనేవారు. ఆదిలో ఆహ్వానం అందించడానికి వెళ్ళినా సరే తలుపులు మూసేసుకునేవారు. కావున మీరైతే మంచి సమయానికి వచ్చారు కదా. సేవా అవకాశం చాలా ఉంది. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చేయవచ్చు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు సాకార బ్రహ్మబాబా తర్వాత కూడా బ్రహ్మకుమారీలు సిల్వర్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, ఇప్పుడు డైమండ్ జూబ్లీ వరకు చేరుకున్నారు. ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు వెళ్ళిపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడేమన్నా అస్తవ్యస్తం అయ్యిందా? ఇక్కడైతే ఇంకా ఎక్కువ వృద్ధి జరిగింది, పెరుగుతూ ఉంది. దీని ద్వారా ఏం రుజువవుతుందంటే ఈ కార్యాన్ని చేయించేవారు తండ్రి అయిన పరమపిత పరమాత్మ, నిమిత్త మాధ్యమము బ్రహ్మ బాబా. ఇప్పుడు కూడా మాధ్యమంగా బ్రహ్మ బాబా ఉన్నారు. ఈ పాత్ర వేరు. కానీ డ్రామాలో మాధ్యమంగా మొదట సాకార బ్రహ్మ ఉండేవారు మరియు ఇప్పుడు ఫరిష్తా రూపంలో ఉన్న బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మను తండ్రి అంటారు. రచయిత బ్రహ్మయే కదా. ఈ పాత్ర అయితే మధ్య మధ్యలో పిల్లల పాలన చేయడానికి నిమిత్తంగా ఉంది. కానీ రచయిత బ్రహ్మయే మరియు రచన యొక్క కార్యంలో ఇప్పుడు కూడా అంతిమం వరకు బ్రహ్మ పాత్రే ఉంటుంది. మరి ఈ రోజంతటిలో ఎవరి దగ్గరకు మాయ వచ్చింది? మనవళ్ళు, ముని మనవళ్ళు ఎవ్వరూ గుర్తుకు రాలేదా? కావున సదా ఇలా సమర్థంగా ఉండండి. మరియు ఇందుకు అన్నింటికన్నా సహజ విధి 2 మాటలను గుర్తు ఉంచుకోండి. 2 మాటలైతే గుర్తుంటాయి కదా. మొత్తం మురళి అంతా మర్చిపోయినా కానీ 2 మాటలను గుర్తుంచుకోండి మరియు వాటిని ప్రాక్టికల్గా చేస్తూ వెళ్ళండి. ఆ 2 మాటలేమిటో మీకు తెలుసు కూడా, కొత్త విషయమేమీ కాదు. ఒకటి శుభచింతన, నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెయ్యండి. దీనినే శుభచింతన అని అంటారు. నెగిటివ్ పాజిటివ్గా అవ్వగలదు మరియు అలా మార్చగలరు. కేవలం చెక్ చేసుకోండి. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా శుభచింతన నడిచిందా? మరియు రెండవది అందరి పట్ల శుభచింతకులు. శుభచింతన మరియు శుభచింతకులు ఈ రెండింటికి సంబంధం ఉంది. ఒకవేళ శుభచింతన లేకపోతే చింతకులుగా కూడా అవ్వలేరు. అందుకే ఈ 2 విషయాలపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తారు? ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వర్తమానంలో ఏం గమనించడం జరిగిందంటే ఎన్నో సమస్యలు ఎలా ఉన్నాయంటే
వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారు మీ వాణి ద్వారా అర్థం చేసుకోరు. కానీ శుభచింతకులుగా అయ్యి శుభమైన వైబ్రేషన్లను ఇచ్చినట్లయితే మారిపోతారు. మరియు ఒక విషయం నుండి ముక్తులుగా కూడా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులయ్యేవారే కదా. ముక్తులుగా అయ్యేందుకు 9 విషయాలు చెప్పాము. ఒకవేళ ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయినట్లయితే నవరత్నాలుగా అవ్వగలరు. కావున ఈరోజు బాబ్దాదా ఒక విషయాన్ని గుర్తు తెప్పిస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా శారీరక అనారోగ్యం వచ్చినా, మనసులో తుఫాను వచ్చినా, తనువులో అలజడి కలిగినా, ప్రవృత్తిలో అలజడి కలిగినా, సేవలో కూడా అలజడి వచ్చినా, ఏ రకమైన అలజడిలోనూ నిరాశ పడకండి. విశాల హృదయం కలవారిగా అవ్వండి. బాబా మనసు ఎంత ఉంటుంది? చిన్నదా ఏమిటి? తండ్రేమో విశాల హృదయం కలవారు. కానీ పిల్లలు మనసును చిన్నబుచ్చుకుంటారు. అనారోగ్యం వచ్చిందంటే నొప్పి నొప్పి అని ఏడవడం మొదలుపెట్టేస్తారు. మరి నిరాశ పడడం అనేది మందా? దానివలన అనారోగ్యం పోతుందా లేక పెరుగుతుందా? లెక్కాచారము వచ్చింది, నొప్పి వచ్చిందంటే అది లెక్కాచారము కదా. కానీ నిరాశ పడడం వలన అనారోగ్యాన్ని ఇంకా పెంచుకుంటారు. అందుకే ధైర్యం కలవారిగా అయినట్లయితే తండ్రి కూడా సహాయకులుగా అవుతారు. అంతేగాని అయ్యో ఏం చెయ్యనని ఏడుస్తూ బాబా సహాయమైతే లేనే లేదని ఆలోచించడం కాదు. ఎవరైతే ధైర్యం పెడతారో వారికే సహాయము లభిస్తుంది. ముందు పిల్లల ధైర్యము, ఆ తర్వాత తండ్రి సహాయము. మరి ధైర్యాన్ని పోగొట్టుకుంటారు, మరియు తండ్రి సహాయం అయితే లభించలేదు. బాబా కూడా అవసరమైన సమయానికి చెయ్యరని ఆలోచించడం మొదలు పెడతారు. సగం మాటను గుర్తుపెట్టుకోకండి. బాబా సహాయకులే, కానీ ఎవరికి? సగం మర్చిపోతారు మరియు సగం గుర్తుపెట్టుకుంటారు. బాబా కూడా ఎందుకో తెలీదు మహారథులకే సహాయం చేస్తారు, మాకైతే చెయ్యరు, మాకైతే ఇవ్వరని అనుకుంటారు. ముందు మీరు, ఆ తర్వాత మహారథులు. నిరాశ పడకండి. మరియు ఒకవేళ మనసులో ఏదైనా అలజడి వచ్చినా సరే అటువంటి సమయంలో నిర్ణయ శక్తి అవసరము. మరియు ఎప్పుడైతే మీ మనసు బాబా వైపు ఉంటుందో అప్పుడే ఆ నిర్ణయ శక్తి వస్తుంది. ఒకవేళ మీ అలజడిలోనే ఉంటే అవునా కాదా అన్న అలజడిలోనే ఉండిపోతారు. అందుకే మనసులో కూడా నిరాశ పడకండి. అలాగే ధనం కూడా కింద మీద అవుతుంది. కోటీశ్వరులదే కింద మీద అవుతుంది అన్నప్పుడు మీరు వారి ముందు ఎంత? అదైతే జరిగేదే ఉంది. కానీ మీకైతే దృఢమైన నిశ్చయముంది. ఎవరైతే తండ్రికి సహచరులుగా ఉంటారో, సత్యమైన వారిగా ఉంటారో వారికి ఎట్టి పరిస్థితులలోనూ బాబ్దాదా పప్పు రొట్టెను తప్పకుండా తినిపిస్తారు. రెండు కూరలు తినిపించకపోయినా పప్పు రొట్టె తినిపిస్తారు. కానీ అలాగని పనితో అలసిపోయి అలా కూర్చుండిపోయి బాబా రొట్టె పప్పు తినిపిస్తారని అనుకోకండి. ఇటువంటి నిర్లక్ష్యం చేసేవారికి, బద్ధకించేవారికి లభించదు. సత్యమైన మనసుపై స్వామి రాజీ అవుతారు. మరియు కుటుంబంలో కూడా గొడవలైతే జరిగేదే ఉంది. అతి తర్వాత అంతము అవుతుందని మీరు అంటూ ఉంటారు కదా, ఇలా అంటారు కదా. అతిలోకి వెళ్తుంది మరియు వెళ్ళాలి కూడా. కావున కుటుంబంలో
గొడవలు జరగకపోవడం అనేది జరగదు, అవి జరుగుతాయి. కానీ మీరు ట్రస్టీగా అయ్యి, సాక్షిగా అయ్యి పరిస్థితిని తండ్రి నుండి శక్తి తీసుకొని పరిష్కరించండి. గృహస్థులుగా అయ్యి ఆలోచించినట్లయితే ఇంకా ఎక్కువ గడబిడ అవుతుంది. ముందు పూర్తిగా అతీతులుగా ట్రస్టీగా అవ్వండి. నాది అనే భావం ఉండకూడదు. ఈ నాది అన్న భావం, నా పేరు పాడైపోయింది, నన్ను నిందిస్తారు, నా పిల్లలు, నేను, నా అత్తగారు నన్నిలా చేస్తారు. ఈ నాది అన్న భావం వచ్చినప్పుడే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అన్నది ఎక్కడ వచ్చినా అక్కడ బుద్ధి తిరిగిపోతుంది, మారిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా బుద్ధి అలజడిలో మారిపోయిందంటే అక్కడ నాది అనే భావం ఉన్నట్లు అర్థం చేసుకోండి. దానిని చెక్ చేసుకోండి మరియు దానిని ఎంతగా పరిష్కరించాలనుకుంటే అది అంతగా అలజడిలోకి తీసుకువస్తుంది. అందుకే అన్ని విషయాలలోనూ ఎలా అవ్వకూడదు, నిరాశ పడకూడదు. ఎలా అవ్వరు? నిరాశ కలవారిగా అవ్వరు. కేవలం ఇలా చెప్పడము కాదు, చెయ్యాలి. భగవంతుని పిల్లలు, ఇదైతే దృఢమైన ప్రతిజ్ఞ కదా. దీనినైతే మాయ కూడా చలింపచేయలేదు. ఇదే మీ దృఢమైన ప్రతిజ్ఞ అన్నప్పుడు, ఈ నిశ్చయం ఉన్నప్పుడు భగవంతుని పిల్లలు కూడా నిరాశకు లోనైతే ఇక విశాల హృదయము పెట్టుకునేవారు ఎవరుంటారు? వేరే ఎవరైనా ఉంటారా? మీరే కదా ఉన్నది. మరి ఏం చేస్తారు? ఇప్పుడు సమర్థులుగా అవ్వండి మరియు కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. ఇందులో కచ్చాగా ఉండకండి, పక్కా చేసుకోండి. అందరూ ధైర్యవంతులే కదా. ధైర్యముందా? అచ్చా, నలువైపులా ఉన్న సర్వ సమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్ ప్రకృతిజీత్ ఆత్మలకు సదా కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడనేటటువంటి పిల్లలకు, సదా మనసును సంతోషంగా పెట్టుకునే పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. ఈరోజు విదేశీ పిల్లలు కూడా చాలా ఎక్కువ గుర్తుకొస్తున్నారు. నలువైపులా అందరి మనసులు మధుబంతో ముడిపడి ఉన్నాయి. బాబ్దాదా కూడా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ విశేషంగా స్మృతి మరియు సేవల యొక్క ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాబ్దాదా నవరత్నాలలోకి వచ్చేందుకు 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వాలి అన్న సూచనను ఇచ్చారు. అవి ఏమిటంటే 1 క్రోధముక్తులు, 2 వ్యర్థ సంకల్పముక్తులు, 3 మోహముక్తులు, 4 పరమతము పరచింతన మరియు పరదర్శన ముక్తులు, 5 అభిమానము మరియు అవమానము నుండి ముక్తులు, 6 గందరగోళం నుండి ముక్తులు, 7 వ్యర్థ మాటలు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులు, 8 అప్రసన్నత ముక్తులు, 9 నిరాశ నుండి ముక్తులు. వరదానము: డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసే సర్వబంధన ముక్త భవ. వివరణ: నడుస్తూ తిరుగుతూ ఇదే స్మృతి ఉండాలి, నేను డబల్ లైట్ స్థితిలో ఉండే ఫరిష్తాను. ఫరిష్తా అనగా ఎగిరేవారు. తేలికగా ఉండే వస్తువు ఎప్పుడూ పైకి వెళ్తుంది, కిందకు రాదు. అర్ధకల్పమైతే కిందనే ఉన్నారు. ఇప్పుడిది ఎగిరే సమయము. అందుకే చెక్ చేసుకోండి. ఏ విధమైన భారమైనా లేక బంధనమైనా లేదు కదా. మీ బలహీన సంస్కారాల యొక్క
వ్యర్థ సంకల్పాల యొక్క దేహభావం యొక్క బంధనము లేక భారము చాలా సమయం నుండి కొనసాగుతూ ఉన్నట్లయితే అది అంతిమంలో కిందకు తీసుకువస్తుంది. అందుకే బంధనముక్తులుగా అయ్యి డబల్ లైట్ స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి. స్లోగన్: ఎవరి వద్దనైతే శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉంటుందో వారే మనసా సేవను చెయ్యగలరు. సూచన: ఈరోజు అంతర్జాతీయ యోగ దినమైన 3వ ఆదివారము. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరీ సోదరులందరూ యోగాభ్యాసంలో ఇలా అనుభవం చేయండి: దివ్య ఆకర్షణమూర్త ఆత్మనైన నేను విశ్వగగనంలో మెరుస్తూ ఉన్నాను. నా దివ్యత మరియు పవిత్రత ద్వారా ఆత్మలకు సాక్షాత్కారాలవుతున్నాయి. దారి తప్పి భ్రమిస్తున్న ఆత్మలు తిరిగి సత్యమార్గంలో ముందుకు వెళ్తున్నాయి. ఓం శాంతి.